హలో ఫ్రెండ్స్ అందరికీ. వాళ్ళ మా వారైతే చికెన్ లివర్ ఫ్రై అయితే చేసేస్తున్నారు. సో ఏం చేస్తారో ఎలా చేస్తారో అయితే తెలియదు. సో చూసేద్దాం రండి. సో ప్యాన్ తీసుకుని 3 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నాక 2 మీడియం సైజు ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకున్నాక ఇలా మగ్గించేసుకోండి. మగ్గించుకున్న తర్వాత 2 కరివేపాకులు అయితే వేసేసుకోండి, 2 రెబ్బలు. సో అవి కూడా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసేసుకున్నాక అది కూడా పచ్చివాసన పోయేదాకా అయితే వేయించేసుకోండి. సో ఇలా మనం కడిగి పెట్టుకున్న లివర్ పీసెస్ అయితే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో ఇందులో మా ప్రాసెస్ ఏంటో మీకు చెప్పేదా, ఇలా మిక్సింగ్ ఏనండి. ఈ మిక్సింగ్ ప్రాసెస్లో మాకైతే టేస్ట్ పెరిగిద్దో ఏమో నాకైతే తెలియదు, కానీ సో ఇలా అయితే హాఫ్ బాయిల్ అయ్యేదాకా అయితే వేయించేసుకోవాలి, ఉడికించేసుకోవాలి. ఉడికించేసుకున్న తర్వాత సో నెక్స్ట్ అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని సో మా వారు అయితే 1 2 3 వరకు అయితే యాడ్ చేసేస్తున్నారు, ఏంటో వేస్తున్నారు. సో నెక్స్ట్ అయితే పసుపు అయితే వేసేసుకున్నాక పసుపును ఉప్పు బాగా కలిసేలాగా అయితే కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇలా ఈ కలుపుకుంటూలోనే ఉందండి కర్రీ అంతా, ప్రాసెస్ అంతాను. సో ఇట్లా అయితే మళ్ళీ మొత్తం బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టేసుకుని సిమ్లో అయితే పెట్టేసుకుని మళ్ళీ ఒకసారి మూత తీస్తే ఇదిగో ఇలా ఉందన్నమాట. సో మళ్ళీ ఒకసారి కలుపుకుంటే సో ఇదంటే మనం చికెన్లో ఉన్న వాటర్తోనే కర్రీ అంతా అయిపోతుంది. మనం వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు. సో కర్రీ అంతా ఇది చికెన్లో ఉన్న వాటర్తోనే మొత్తం అంతా ప్రాసెస్ అంతా అయిపోతుంది. సో కర్రీ అయితే అయిపోతుంది అనమాట. సో ఇట్లా అయితే కర్రీ అయితే ప్రాసెస్లో ఉంది. సో ఇందులో అయితే మళ్ళీ మా ఆయన గారు అయితే డైలాగులు అయితే చేస్తున్నారు. పెళ్ళి కాకముందు నేనైతే ఏం చేయలేదు, పెళ్ళైనా కానీ నేనే చేయాల్సి వస్తుంది. సో తప్పదు కదండి, హెల్పింగ్ నేచర్ ఉండాలి కదా. సో ఇది చూడండి, ఇక్కడ కారం అయితే వేసేస్తున్నారు. 2 టేబుల్ స్పూన్స్ అయితే కారం అయితే వేసేసుకోండి మీ స్పైసీనెస్ తగ్గట్టు. సో ఇక్కడైతే మా ఆయన గారు 1 2 3 ఏదో వేసేస్తున్నారులేండి. సో ఇట్లా అయితే వేసేసుకున్నాక మనం అయితే ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఒకసారి మూత అయితే పెట్టేసుకొని బాగా మగ్గించేసుకోండి కారం స్మెల్ పోయేదాకా. సో కారం స్మెల్ పోయినాక మళ్ళీ ఒకసారి ధనియాల పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. ఏంటి ప్యాకెట్స్ వేసేస్తున్నావు అంటే నాకు తెలిసిపోతుంది అని అన్నారు. సరే ఓకేలే అని అన్నాను. ఓకే అయితే స్పూన్తో వేయచ్చు కదా అంటే ఓకే అని స్పూన్తో అయితే వేసేసారు. సో ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ అయితే, చికెన్ మసాలా 1.5 టేబుల్ స్పూన్ అయితే వేసేసారు. సో ఇక్కడైతే మిక్స్ చేసుకున్నారు. అయినాక ఒక పీస్ అయితే తీసుకుని తిని చూడు అని అన్నారు. సో నేనైతే తినలేదు, ఆయన అయితే తిన్నారు. సో తిని చూసినాక ఆయనకైతే సాల్ట్ అయితే సరిపోలేదు. సో కొంచెం అయితే సాల్ట్ అయితే వేసేసుకున్నారు. సో ఇక్కడైతే మేము చికెన్ మసాలా అయితే మేమైతే ఇంట్లో అయితే చేసుకుంటాము, చికెన్ పౌడర్ అదైతే వేసారు. కొంచెం అయితే 1 టేబుల్ స్పూన్ దాకా అయితే వేసారు. అదే మేము ఏ నాన్ వెజ్ కర్రీస్లో అయినా సరే మేమైతే అదైతే వేసేసుకుంటాం లాస్ట్లో. సో కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకోండి. సో ఇదేనండి చికెన్ లివర్ ఫ్రై మా కర్రీ అయితే. సో ఎలా ఉంది, బాగుందా లేదా కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.